సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్లో 501వ నామం నుంచి మనం చెప్పుకోబోతున్నాము. లలితా సహస్రనామాలు, లలితా సహస్ర రహస్య నామాలు, అమ్మవారి యొక్క నామాలు. ఈ నామాలు ఒక్కొక్కటి కూడా ఎంతో శక్తివంతమైనవి, ఎంతో మహిమ కలిగినటువంటివి. ఇది మీరు ముందుగా తెలుసుకోవాలి. అలాగే ఇందులో 501వ నామం కనుక తీసుకున్నట్లయితే గూడాన్న ప్రీత మానస అనేటువంటి నామం ఉంది. గూడాన్నము అంటే చక్కెర లేదా పొంగలి, చక్కెర పొంగలి వంటి ఆహార ప్రీతి గలది. అంటే గూడాన్నము అంటే మనకి బెల్లముతో చేసినటువంటి కూడా అంటూ ఉంటారు. అంటే ఇటువంటి చక్కెర పొంగలి లేకపోతే బెల్లంతో చేసినటువంటి పదార్థంతో చేసినటువంటిది, ఈ పదార్థాలతో చేసినటువంటిది, వాటితో అమ్మవారు ప్రీతి కలిగి ఉంటుంది అని అర్థం. అంటే ఏమిటండి, ఇంకా అమ్మవారికి ఎంతసేపు తిండి మీదే గోలుంటుందా అని అనుకోవచ్చు. కాదు, ఇక్కడ అర్థం అది కాదు. ఎందుకంటే అమ్మవారికి ఒక దాని మీద ప్రీతి ఉండడం, ఒక దాని మీద ప్రీతి లేకపోవడం ఏమిటి? అలా ఉండదు కదండి. అమ్మవారు ఏంటి, ఒక దాని మీద ప్రీతి ఉందంటే ఇంకో దాని మీద ప్రీతి లేదనే కదా. అలా కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది గూడాన్నము అంటే బాగా అర్థం చేసుకోండి. ఇది బెల్లము దేనికి సంకేతం అనేది తెలుసుకోవాలి. అందుకే దీని రహస్యనామాలు అన్నారు. అన్నము దేనికి సంకేతము, బెల్లము దేనికి సంకేతము? అన్నము బెల్లము. అన్నము చంద్రుడికి సంకేతము, బెల్లము శనికి సంకేతం. ఎవరి జన్మ జాతకంలో అయినా మీరు చూడండి, చంద్రశనులు కలిసి ఉంటే దయాగుణం కలిగి ఉంటారు, బాగా ఎమోషన్గా ఉంటారు. అయ్యో ఇలా జరిగిందా అండి, అయ్యో మనం ఏమైనా సహాయం చేయగలమా అనేటువంటి భావనతో ఉంటారు. చూడండి కావాలంటే శని చంద్రులు కలిసి ఉన్నవాళ్ళు. అందుకే వాళ్ళు సర్వసాధారణంగా మోసపోతుంటారు కూడా. ఇంకా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి మనిషి మోసపోవడానికి. ఎమోషన్, అయ్యో మన వాళ్ళు కదా, మన పక్కింటి వాళ్ళు కదా, పాపం ఈ కష్టం వచ్చింది, అయ్యో మన చుట్టాల్లో ఈ కష్టం వచ్చిందా అని ఒక ఎమోషన్ ఫీలింగ్ ఉంటుంది. అంటే నీలో దయాగుణం ఉండడం అమ్మవారికి ఇష్టం అని అర్థం. అంతేగాని కేవలం ఏదో అమ్మవారికి గూడాన్న మానస అంటే గూడాన్న ప్రియా మానస అంటే ఎంతసేపు గూడాన్న మీద ప్రియమైనటువంటిది అమ్మవారు అనేటువంటిది కాదు అక్కడ. అది కూడా ఒక అర్థం, కానీ అసలైనటువంటి అర్థం ఇది. అంటే నీకు గుణం ఉండడం అనేటువంటిది ఇష్టం. అందుకే దీన్ని రహస్యనామాలు అన్నారు. అలాగే సమస్త భక్త సుఖదా అంటే ఇక్కడ అమ్మవారికి మనకి సమస్త భక్తుల యందు అమ్మవారికి సంతోషం ప్రసాదించేది అమ్మవారు. సమస్త భక్తులకి సుఖాన్ని ప్రసాదించేది సమస్త భక్త సుఖద. అంటే ఈ సమస్త భక్తులు అంటే ఎవరెవరు మనకి శాస్త్రంలో చెప్పారు, భగవద్గీతలో కూడా. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. ఆర్తితో కొంతమంది చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే అరుస్తూ ఉంటారు గట్టిగా, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అని అరుస్తూ ఉంటారు. అంటే ఏమిటి అంటే వాళ్ళకి ఇది ఉంది, నేను ఆర్తితో. లేదా ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్ధకాములు, జ్ఞానులు. జిజ్ఞాసుతో అర్ధము కామమే కావాలనేటువంటి, అంటే ఒక కోరిక తీరాలి, ధనం రావాలి, లాభం రావాలి, దీంతో పూజ చేసేవాళ్ళు ఉంటారు, జ్ఞానంతో పూజ చేసేవాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరిలో ఎవరు గొప్ప భక్తి అంటే అన్ని భక్తే, అన్ని విధాల భక్తే. కాకపోతే నిజమైనటువంటి నీకు ఉండవలసింది ఏమిటంటే జ్ఞానంతో. జ్ఞానం అంటే ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తుంది ఆ శక్తి స్వరూపిణి అనేటువంటి అమ్మవారు. తనల్ని గుర్తించి ఆల్రెడీ నడిపిస్తుంది. కొత్తగా మళ్ళీ అమ్మ నాకు అన్నం పెట్టు ఎలా ఉంటుందంటే, ఇది అమ్మ రోజు అన్నం పెడుతుంది. పొద్దున్నే చంటి పిల్లాడికి స్నానం చేయిస్తుంది, పాలిస్తుంది, పడుకోబెడుతుంది, చక్కగా మంచి బట్టలు తొడుగుతుంది.
ఎక్కడ ఏ దోమ కూడా వాలకుండా జాగ్రత్త పడుతుంది, ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. పేరుకు నిద్రపోతున్నట్టుగా ఉంటుంది అమ్మ, కానీ పక్కన ఉన్నటువంటి చంటి పిల్లవాడి మీదే మొత్తం మనసు కలిగి ఉంటుంది తల్లికి. అంత ఉన్నటువంటి తల్లికి చిన్నపిల్లవాడు అమ్మ నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలా ఉంటుందంటే ఎంత కామెడీగా ఉంటుంది. మనం చేసేది కూడా అంతే, చూసుకోవాలన్నది కాకుండా అమ్మ నన్ను కాపాడుతూ ఉంటుందనేటువంటి జ్ఞానం కలిగి ఉంటే ఎలా ఉంటుంది. అమ్మాయి నన్ను కాపాడుతుంది, ఆ జ్ఞానంతో ఈ విశ్వాన్ని మొత్తం కాపాడుతుంది అమ్మే అనేటువంటి ఆ జ్ఞానంతో చేసుకోవాలి అమ్మవారి యొక్క ఆరాధన. అది నిజమైనటువంటి నీకు జ్ఞానం కలిగి దీనిలో వెళ్ళిపోతే నువ్వేం అడగక్కర్లేదు, నీకేది మంచిదో అది ఇస్తుంది అమ్మవారు. అదేవిధంగా తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే ఈ సమక్త భక్త సుఖద అనేటువంటి నామం కూడా మీకు అమ్మవారి నుంచి కావాల్సిన అనుగ్రహం లభిస్తుంది ఈ నామాన్ని కనుక జపించినట్లయితే. అదేవిధంగా లాకిన్యాంబా స్వరూపిణి, లాకినీ దేవతా స్వరూపిణిగా కలది ఈ అమ్మవారు అన్నది. అయితే ఈ లాకినీ దేవత ఎక్కడ ఉంటుంది? మణిపూర్ చక్రంలో ఉంటుందండి. మనకి షట్చక్రాలు కదా, మూలాధారము, స్వాదిష్టానము ఇలా ఉంటాయి వరుసగా విశుద్ధ చక్రం వరకు. అందులో మణిపుర చక్రంలో అమ్మవారు లాకినీదేవిగా ఉంటుంది. అంటే ఎవరైనా సరే ఓం లాకిన్యాంబా స్వరూపిణి అయి నమః అని చెప్పి చేసుకుంటే మణిపూర చక్రం యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే స్వాదిష్టానాంబు జగత అంటే స్వాదిష్టాన పద్మమునందు వికసించున్నది అమ్మవారు అని అర్థం. అంటే ఇక్కడ ఒక్కొక్క చక్రంలో అమ్మవారు ఉంది అనేటువంటి లలితా సహస్రనామాలు చెప్పబడుతూ ఉంటుంది. అది కూడా ఎలా, ఎన్ని పెటల్స్తో ఉంది, ఏ స్వరూపంలో ఉంది, ఏ పేరుతో ఉంది. మన వాళ్ళు ఊరికేదో ఇలా అని చెప్పి ఊరుకోలేదు. లలితా సహస్రనామాల వశినాథ్ వాగ్దేవతలు అలా కాదు. అక్కడ ఏ దేవత ఎటువంటి ఆయుధం ధరించింది, పేరేమిటి, ఏ రంగు వస్త్రం కలిగి ఉందంటే పర్ఫెక్ట్గా ఇచ్చారు. దాని గురించి ఏదో ఉందండి అన్నట్టుగా చెప్పలేదు. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని ప్రతి ఒక్కరిలో షట్చక్రాల్లోని ప్రతి బాడీలో ఉండే ప్రతి పార్ట్లోని అమ్మవారి స్వరూపం నిండుంది, శక్తితోనే ఆ మొత్తం నడుస్తుంది అనేటువంటి దాన్ని గుర్తించి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ అమ్మవారి స్వరూపాన్ని ప్రతి ఒక్కరిలో చూసుకుంటూ మనం జీవనం గడిపినట్లయితే బాధ అనేటువంటిది మనకి రాదు. శ్రీమాత్రే నమః.